పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి టీఎంసీ పార్టీకి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మమతా పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఓట్ల లెక్కింపులో కేంద్ర ఉద్యోగుల నియామకంపైన మమతా సవాల్ చేశారు. అయితే మైక్రో అబ్జర్వర్లను నియమించే అధికారం ఈసీకి ఉందన్న సుప్రీంకోర్టు ఉద్యోగులకు ఎలాంటి విధేయతలు ఉండవని స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమించడం వల్ల అది పక్షపాతానికి దారితీస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ ప్రక్రియలో చేర్చాలని టీఎంసీ గట్టిగా వాదించింది. అయితే కౌంటింగ్లో మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ఉండకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో భాగంగానే పనిచేస్తారని, వారికి ఎలాంటి విధేయతలు ఉండవని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఎన్నికల నిర్వహణ సిబ్బంది నియామకం విషయంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని, దీనిలో ఎలాంటి చట్టపరమైన నిబంధనల ఉల్లంఘన లేదని పేర్కొంది. ఎల్లుండి ఓట్ల లెక్కింపు జరగనున్న తరుణంలో ఈ అత్యవసర తీర్పు మమతా బెనర్జీకి షాక్ ఇచ్చింది. సుప్రీంకోర్టులో టీఎంసీ వేసినటువంటి పిటిషన్ తిరస్కరణకు గురైంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, అంటే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించడం పైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఏదైతే 13 ఏప్రిల్ నాడు ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ ని పూర్తిగా అమలు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కూడా భాగస్వామి అవుతారంటూ కూడా ఎలక్షన్ కమిషన్ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర పిఎస్యు ఉద్యోగులను మాత్రమే కౌంటింగ్ సూపర్వైజర్లుగా నియమించడం పట్ల ఇది పక్షపాతానికి దారితీస్తుందంటూ కూడా తృణమూల్ కాంగ్రెస్ తరఫున న్యాయవాది వాదించడం జరిగింది. అయితే ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్ గా కేంద్ర ఉద్యోగి ఉన్నప్పుడు మరోసారి కేంద్ర ఉద్యోగులను నియమించడం అవసరం ఏంటంటే కూడా టీఎంసీ అభిప్రాయపడడం జరిగింది. అయితే ఈ అంశం పైన అత్యవసరంగా విచారణ జరపాలంటూ కూడా ఈ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జోయిమాలా బాగ్చి ప్రత్యేక ధర్మస్థానం ముందుకు ఈ పిటిషన్ రావడం జరిగింది. అయితే గతంలో ఏదైతే ఇదే అంశం పైన కూడా ఆమె బెంగాల్ కోర్టును కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అక్కడ కూడా ఆ పిటిషన్ కి సంబంధించి కొట్టివేయడం జరిగింది. దీనికి చేరింది. అయితే మే 4 అంటే సోమవారం ఉదయం 8 గంటలకు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పిటిషన్ ని అత్యవసరంగా విచారణ జరపాలంటూ కూడా టీఎంసీ కోర్టును ప్రాధేయపడడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇటు జస్టిస్ జోయి మాల్యా బాగ్చి ప్రత్యేక ధర్మాసనం ఈ ఈసీఐ నిర్ణయంలో ఎటువంటి అక్రమం లేదని కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ టీఎంసీ పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీటీవీ పర్యవేక్షణ, మైక్రో అబ్జర్వర్లు, అదేవిధంగా టీఎంసీ ఏజెంట్లు కూడా ఉన్నందున అక్రమాలకు తావు ఉండకపోవచ్చు అన్న అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు వ్యక్తం చేయడం జరిగింది. అంటే మమతా సుప్రీం కాబట్టి ఆ డెసిషన్ ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు ఒబే చేయాల్సి ఉంటుంది. సో మమతా దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు? అయితే ఈ అంశంలో గతంలో ఏదైతే ఈ తృణమూల్ కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించిన సందర్భంలో కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కేంద్ర ఉద్యోగులు అబ్జర్వర్ల మైక్రో అబ్జర్వర్ల ఉండడం వల్ల నష్టం ఏ విధంగా కలుగుతుందన్న అంశాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోర్టులో నిరూపించడంలో విఫలమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు ఏదైతే ఎన్నికల కేంద్రం వద్ద కౌంటింగ్ అధికారులను ఏర్పాటు చేయడము, అదేవిధంగా ఇటు పార్టీలకు సంబంధించిన అబ్జర్వర్లు కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో అవకతవకలకు పాల్పడితే తమ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు కూడా అక్కడే ఉంటారు కాబట్టి వెంటనే వాటిని అబ్జెక్షన్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏదైతే ఈసీ గత ఏప్రిల్ 13వ తేదీన తీసుకువచ్చిన ఏదైతే ఈ సర్కులర్ ఉందో ఆ సర్కులర్ ని అమలు చేస్తే సరిపోతుంది. కాబట్టి మరి ప్రత్యేకంగా దీంట్లో ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదనేది కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రైట్ గోపి.